వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు సాయి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలతో కూటమి ప్రభుత్వం ఉలికి పడిందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. తక్షణమే జీవోను రద్దు చేయాలంటూ జీవో పేపర్లను విద్యార్థి సంఘం నాయకులు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవన్నీ హామీలు కూడా తుంగలో తొక్కి పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా 1-2 హామీలు అరకొరగా నెరవేర్చినా కూడా ఊకే నామమాత్రంగా మాత్రమే అమలు పరుస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి విద్యా వ్యవస్థ రోజు రోజులకు తూట్లు పొరచబడుతుంది. మేము గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విజిట్ కార్యక్రమాలు, పాఠశాల విజిట్ కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమంతో వారు బ్యాగుల్లో చేసిన కుంభకోణం అయితేనేమి ఇతర సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి మమ్మల్ని. సో దాంతో వారు వెంటనే ఒక జీవో విడుదల చేశారు. విద్యార్థి సంఘాలు ఏవి కూడా పాఠశాలలో, కళాశాల